అపురూప శిల్పాలు, యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కయ్య కలములో తీయందనాలు, నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి తిమ్మరు సుధీయుక్తి కృష్ణరాయల కీర్తి మాధవుల రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతా నీ పాటలే పాడుతా జై తెలుగు తల్లి 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 జై తెలుగు తల్లి. ఇదిగో రాయలసీమ గడ్డ, దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ. ఇదిగో రాయలసీమ గడ్డ, దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ. ఇదిగో రాయలసీమ గడ్డ, దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ. ఈ గడ్డలో పగల సెగలొద్దురా, ఈ మట్టిలో నెత్తురొలకొద్దురా. ఇదిగో రాయలసీమ గడ్డ, దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ. పతిత పావనుడు తిరుపతి వెంకటేశ్వరుడు, సర్వరక్షకుడు శ్రీశైల మల్లేశ్వరుడు, కొలువున్నది సీమలోనే రంకెలిడు లేపాక్షి బసవన్న శిల్పం, రణభేరిని నదిల్చు చంద్రగిరి దుర్గం, నెలకొన్నది నేలలోనే. ఇదిగో రాయలసీమ గడ్డ, దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ. హరుని కంటికే కన్నర్పించిన కన్నప్ప భక్తవరుడు, విజయనగర సామ్రాజ్య దురంధర కృష్ణరాయ భూవిభుడు, చరిత్రకెక్కిన ధరణిది, పదాలనేశ్వర పదాల నడిపిన అన్నమయ్య కృతులు, ఇహపరాల కలిపిన వీర బ్రహ్మేంద్ర తత్వగతులు. అలలై పొంగిన అవనీది, అలలై పొంగిన అవనీది. అందుకే ఈ గడ్డలో పగల సెగలొద్దురా, ఈ మట్టిలో నెత్తురొలకొద్దురా. ఇదిగో రాయలసీమ గడ్డ, దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ. దొరల హడలించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. అంటే కాంగ్రెస్ పందికొక్కులు కాంగ్రెస్ గుండాలు తినాలి కానీ ప్రజలు సామాన్య ప్రజలు అంతేకాకుండా ధర్మవరం పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను ప్రతి ఒక్కరిని కూడా ఎమ్మెల్యే ఏదో ఒక విధంగా ఆయన చుట్టూ ఉన్నారు కదా గుండాలు, మర్డర్ చేసే గుండాలు ఉన్నారు కాబట్టి పెట్టుకొని ప్రతి ఒక్కరికి బెదిరించి ఫోన్ కాల్ చేస్తూ మా పార్టీలోకి వస్తారా చస్తావా, మా పార్టీలోకి వస్తావు కేసు కట్టాలా, మా పార్టీలోకి వస్తావు పొడుస్తా, లేకపోతే పొడుస్తా, మా పార్టీలోకి వస్తే పప్పులు కట్టా బెల్లం కట్ట. చాలా మంది మీకు కూడా వచ్చింది ఈ పరిస్థితి. కాబట్టి అయినా కూడా ఎవరు ఒకరిద్దరు పోయినా కూడా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా కార్యకర్తలు నాయకులు అండగా ఉన్నారు. ఎమ్మెల్యే వారి బెదిరింపులు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. వాడు బెదిరించిన ఇంకోటి ఎవరైనా ఫోన్ చేయండి, నేను అద్దెపు కడ వచ్చి వాళ్ళ బెదిరింపులు మనం ఎదుర్కొన్నారు. ధర్మవరం పట్టణంలో
4 లక్షలు 5 లక్షల రూపాయల కంటే పైన ఇల్లు కట్టాలంటే ఎమ్మెల్యేతో సంతకం కావాలంటే. ఎందుకంటే 4-5 లక్షలు పైన ఇల్లు కట్టాలంటే ఎమ్మెల్యే సంతకం కావాలంటే. ఎందుకంటే 5 లక్షల రూపాయలతో వీడు ఇల్లు కడుతున్నాడు అంటే నాకు 2 లక్షలు ఇస్తాను లేదా వీడు కప్పం కట్టించాడు. 50 లక్షల ఇల్లు కడితే 10 లక్షల రూపాయలు. ఈ విధంగా దోచుకుంటూ వాడు అంచెలు చేసుకుంటారు తప్ప ఒక్కడు కూడా చేసే పరిస్థితి లేదు. అదేవిధంగా 2006లో ధర్మవరానికి స్థానిక శాసనసభ్యుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఒక సూట్ కేసు 2 జతల బట్టలు అరిగిపోయిన చెప్పులతో ఇటు దిగాడు. గుర్తుందా? 2006లో ఒక సూట్ కేసు, డబ్బు సూట్ కేసు, 2 జతల బట్టలు, పాద చెప్పులతో ట్రైన్ దిగాడు. ధర్మవరం పట్టణంలో దాదాపు 400 ఎకరాలు వాడి బినామీ పేరుతో పెట్టుకున్నాడు. 400 ఎకరాలు అంటే 400 కోట్ల ఆస్తి సంపాదించాడు. ఎవడబ్బు సభలు సంపాదించాడు? ఏమా అబ్బాయిగా ఇట్లా పుట్ట పెద్దప్పుడు ఇట్లా పొట్టోడి కోసం మనం పెద్దవద్దండి. ఎవరు ఏ ఇబ్బంది వచ్చా కూడా ఖచ్చితంగా నేను ముందుంటాను, ముందుండి మీకు పనిచేస్తాను. ఖచ్చితంగా మన ధర్మవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే వరకు ప్రతి కార్యకర్త ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వరదాపురం సూరి గారు, సూర్యనారాయణ గారు, వేదికను అలంకరించిన పార్టీ మండల కన్వీనర్లు, పట్టణాధ్యక్షులు, నియోజకవర్గ నలుమూల నుండి విచ్చేసినటువంటి సోదరిమణులు, పాత్రదేవి ఏది ఏమైనా ధర్మం రావాలని ఇక్కడ రావడం జరిగింది. మనందరికీ కూడా తెలుసు, తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం కూడా మహానాడుని హైదరాబాద్ లో జరగా నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో జరిగిన తర్వాత అది హైదరాబాద్ లో జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈసారి జరిగే మహానాడు ఇది చివరి మహానాడు. కారణం ఏమంటే ఎన్నికలు మేలో వస్తాయి కాబట్టి, మేలో మహానాడు జరుపుకునే దానికి వీలు లేదు కాబట్టి మన పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన అనేది ముట్టబడింది. యథేచ్ఛగా దోచుకుంటున్నారు, దోచుకునేదంతా దాచుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్రంలో అధ్వానమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందరూ కూడా ఈ రోజు చూసినట్లయితే వ్యక్తులు ఇబ్బందులు ఉన్నారు. అందరూ కూడా ఇబ్బందులు పాలవుతున్నటువంటి తరుణంలో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలనేటువంటి ఏకైక ధ్యేయంతోనే మనందరూ కూడా తెలుసు. హిందూపురం నుండి ఇచ్చాపురం వరకు, దాదాపు విశాఖపట్నం వరకు కూడా మన పార్టీ నాయకులు పాదయాత్ర కూడా చేయడం జరుగుతూ ఉంది. ఒకటే మనమంతా కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యథేచ్ఛగా దోచుకోవడం అయిపోయింది. అధ్యక్షులు వారు ఒక నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రుణాలన్నీ కూడా మాఫీ చేయడం జరుగుతూ ఉందనేటువంటి విషయం చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చెప్తే తప్పనిసరిగా అది అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక ఉద్దేశం, మంచి ఉద్దేశం అంటే, పట్టుదల అంటే అది ఖచ్చితంగా చేయవచ్చు. దానికి కారణం ఏమంటే ఈ రాష్ట్రంలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అదే నాయకుడి కృషి వల్లే ఆ రోజు 2004లో చేపట్టినటువంటి సంస్కరణ ఫలితాలనే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా కూడబెట్టి చంద్రబాబు నాయుడు గారు అంటే ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర